డీటెయిల్ చూస్తే పసికూనపై భారత బ్యాటర్లు విరుచుకుపడ్డారు. ఓపెనర్లు అర్ధ సెంచరీతో శుభ ఆనందాన్ని ఇవ్వగా శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ సెంచరీలతో కదం తొక్కారు. శ్రేయస్ అయ్యర్ 124 నాటౌట్గా మిలకగా కేఎల్ రాహుల్ 62 బంతుల్లో 102 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో 50 ఓవర్లకు భారత్ 400 పరుగులు చేసింది. ఇండియా తరపున కేఎల్ రాహుల్ వరల్డ్ కప్లో వేగవంతమైన సెంచరీ చేసి మొదటి ఆటగాడుగా రికార్డు సృష్టించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేన 411 లక్ష్యాన్ని నెదర్లాండ్ ముందుంచారు. ఇండియా వర్సెస్ నెదర్లాండ్ మ్యాచ్ పై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాశీరావు అందిస్తారు. కాశీరావు చెప్పండి, మ్యాచ్ పైన పూర్తి అప్డేట్స్ ఏంటి? గురు, ఈ వరల్డ్ కప్ చివరి లీగ్ మ్యాచ్ ఇండియా నెదర్లాండ్స్ మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరదను భారత్ బ్యాటర్లు కురిపించారని చెప్పుకోవాలి. మొదట బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి భారత్ పసికోన అయినటువంటి నెదర్లాండ్స్ పై భారత బ్యాటర్లు విరుచుకుపడ్డారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్ శుభారాన్ని అందించారు. వాళ్ళిద్దరూ రోహిత్ 54 బాల్కు 61 రన్స్ కొట్టగా గిల్ 32 బాల్కు 51 రన్స్ చేసి భారత్కి శుభారాన్ని అందించారు. ఆ తర్వాత వచ్చినటువంటి కోహ్లీ కూడా 56 పరుగులకు 51 రన్స్ చేసి వెందిరగటం కూడా జరిగింది. ఇది కొంత ఇండియా ఫ్యాన్స్ కొంత అయితే నిరాశను కలిగించింది. కోహ్లీ కూడా ఖచ్చితంగా సెంచరీ చేస్తాడని చెప్పి అందరూ ఊహించారు. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి శ్రేయస్ అయ్యర్ మాత్రం పసికొనలైనటువంటి నెదర్లాండ్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 94 బాల్స్ కి 128 నాట్అవుట్ గా నిలిచాడు. తర్వాత కేఎల్ రాహుల్ కూడా పెను విధ్వంసం సృష్టించాడని చెప్పుకోవాలి. 64 బాలుకు 102 రన్స్ చేయడం జరిగింది. ఈయన ఇప్పటి వరకు అంటే వన్డే మ్యాచ్ల్లో ఇప్పటి వరకు ఇండియా తరఫున వరల్డ్ కప్ లో వేగవంతమైన సెంచరీ చేసినటువంటి మొదటి ఆటగాడుగా కూడా కేఎల్ రాహుల్ రికార్డు సృష్టించడం జరిగింది. అయితే మొత్తం 400 టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి రోహిత్ సేన 410 పరుగులు చేసి 411 భారీ లక్ష్యాన్ని నెదర్లాండ్ కూడా ముందుంచడం జరిగింది. ఇంకా నెదర్లాండ్స్ బౌలింగ్ విషయానికి వస్తే లీడే 10 ఓవర్లు వేసి 82 పరుగులు ఇచ్చుకొని 2 వికెట్లు తీయటం కూడా జరిగింది. అలాగే మెక్రెన్ 10 ఓవర్లకి 90 రన్స్ ఇచ్చుకొని 1 వికెట్ తీయటం జరిగింది. ఒక మేర్వే మాత్రం 10 ఓవర్లకి కొంచెం పొదుపుగా బౌలింగ్ చేసి 53 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీయడం జరిగింది. అంటే ఏ పరిస్థితుల్లో కూడా భారత బ్యాటర్లను నెదర్లాండ్స్ బౌలర్లు కట్టడి చేయలేకపోయారని చెప్పుకోవాలి. రోహిత్, గిల్లు వచ్చే ఆరంభం నుంచే కూడా నెదర్లాండ్స్ బౌలర్లపై దాడి చేయడం జరిగింది. ఇక మొత్తం మీద అయితే భారీ లక్ష్యాన్ని నెదర్లాండ్స్ ముందు ఉంచడం జరిగింది. ఇక ఇది ప్రాముఖ్యత లేని మ్యాచ్ అయినప్పుడు కూడా ఇండియా మొత్తం అంటే ఇప్పటివరకు అయితే ఏదైతే విన్నింగ్ టీం ఉందో ఆ విన్నింగ్ టీం నే కొనసాగించింది. ఎవరికి ప్రాముఖ్యత లేదు కదా అని చెప్పి ఎవరికి రెస్ట్ ఇవ్వలేదు. ఎక్కడ పరీక్షలు అంటే వేరే ప్లేయర్ ని తీసుకొని ప్రయోగాలు చేసే పరిస్థితి అయితే లేదు. ఏదైతే విన్నింగ్ టీం నడుస్తూ వస్తుందో అదే విన్నింగ్ టీం కూడా ఈ ప్రాముఖ్యత లేని మ్యాచ్ అయినప్పుడు కూడా నెదర్లాండ్ తో మ్యాచ్ లో అందరినీ తీసుకోవడం కూడా జరిగింది. ఇక మనం విజయం లాంఛన ప్రాయంగానే చెప్పుకోవాలి. అయితే క్రికెట్ లో ఎప్పుడు ఏం జరిగిద్దో చెప్పలేము. ఫలితం కోసం అయితే మనం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ మ్యాచ్ లో మనం నెగ్గినప్పటికీ ఓడినప్పటికీ మనం సెమీఫైనల్ కి ఇప్పటి వరకే చేరుకున్నాము. నవంబర్ 15వ తారీఖు సెమీఫైనల్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ ముంబైలో జరుగుతుంది. అయితే భారతాభిమానులంతా ఖచ్చితంగా న్యూజిలాండ్ మీద భారత్ ఖచ్చితంగా గెలుస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు. ముఖ్యంగా మనం బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే ఓపెనర్లు కానీ అలాగే ఫస్ట్ డౌన్ వచ్చే కోహ్లీ కానీ ఆ తర్వాత వచ్చే అయ్యర్ కానీ కేఎల్ రాహుల్ కానీ సూర్యకుమార్ యాదవ్ కానీ అందరూ ఫామ్ లో ఉన్నారని చెప్పుకోవాలి. అలాగే బౌలర్లు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. బుమ్రా, అలాగే సిరాజ్, అలాగే శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, గిల్, శుభ్మన్ గిల్, అలాగే కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, గిల్, శుభ్మన్ గిల్, అలాగే కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, గిల్, శుభ్మన్ గిల్, అలాగే కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, గిల్, శుభ్మన్ గిల్, అలాగే కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, గిల్, శుభ్మన్ గిల్, అలాగే కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, గిల్, శుభ్మన్ గిల్, అలాగే కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, గిల్, శుభ్మన్ గిల్, అలాగే కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్,
షమి వీళ్ళంతా బౌలర్లు కూడా రవీంద్ర జడేజా వీళ్ళందరూ కూడా ఫామ్ లో ఉన్నారు. అటు బ్యాటర్లు బౌలర్లు కూడా ఫామ్ లో ఉండటం, తర్వాత ఫీల్డింగ్ లో కూడా మన వాళ్ళు మంచి ఫీల్డింగ్ కనబరచడం కూడా భారత జట్టుకి భారత జట్టు గెలుపుకి అవకాశాలని మనం చెప్పుకోవచ్చు గురు. ఓకే రైట్, థ్యాంక్ యూ కాశీరావు.